కేసీఆర్ వేయండి కదా, కేసీఆర్ వెళ్ళిపోయాడు. ఎట్లా ఎవరు మాట్లాడండి ఎవరు అది తెలియదు, మాకు తెలియదు. దుర్భాషలు మాకు అలవాటు లేదు, బూతులు మాకు అస్సలకి అలవాటు లేదు. ఇంతో అంత తిట్టినామంటే కేసీఆర్ టైంలో తిట్టినాము. అప్పుడు కూడా నేను బూతులేం తిట్టలే. ఒకసారి ఏమో మహిళను ఓడగొట్టినోడిని, హై ప్రొఫైల్ మహిళని. రెండోసారి చాలా పెద్ద నాయకుడిని ఓడగొట్టినాడు, రెస్పెక్ట్ఫుల్ నాయకుడిని ఓడగొట్టినాడు. ఇక్కడ నోరు జారలేదే. నోరు జారితే మీరు ఊకుంటారా? మీరు ఊకుంటారా? మీ ఛానల్ ఈ కెమెరాలు ఊకుంటాయా? ఏ గవి అన్ని కేసీఆర్ వ్యతిరేకంగా అవి వాడలేదనుకోండి. మీరే మళ్ళా ఎందుకు వాడలేదని మీరే అంటారు నన్ను. నువ్వు నేను బొంద పెట్ట నీ తలపండు వలగా అన్నది తెలంగాణ యాసనే. పోయింది, తలపండు వలిగిపోయింది, ఆ ఫామ్ హౌస్ పోయింది, అయిపోయింది. అన్నే ఉన్నాడు. ఇప్పుడేమంటలేమే, మా అంటే తొండాలు అంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, తొండల్ రెడ్డి ఇంతే అంటున్నాం. దీనికంటే ఎక్కువ అంటున్నాం. నన్ను గుండె అంటే నేను పొట్టోడా అంటున్నా. ఆ పొట్టోడా కూడా బంద్ చేసి ఈ మధ్య చోటు అంటున్నా. చోటా భీమ్ చెప్పు ఇంకేమన్నా. ఇక వచ్చి జగిత్యాల ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలి. ఇక మేము ఏది నైతిక విలువల భారతీయ జనతా పార్టీ తప్ప ఏడా లేవు. మేము ఎమ్మెల్యేలను తీసుకోలేదంటే రిజైన్ చేయించి ఎలక్షన్లకు పంపించి తీసుకున్నాం. ఏడా అందుకే 1 నేషన్ 1 ఎలక్షన్ తెస్తున్నాం కదా. అవన్నీ బంద్ కావాలని 1 నేషన్ 1 ఎలక్షన్ పెడుతున్నాం. ఒకటేసారి 5 ఏళ్ల కోసం ఖతమవుతుంది పని. నేను కోరుట్లలో అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిన. నా వయసులో రాజకీయం చేసేటోడు వాడన్నా అంత ధైర్యం చేస్తాడా? నేను చేసినా కదా. ఎందుకు చేసిన? ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దామని చేసిన. అవన్నీ మీరు హైలైట్ చేయండి. ఎందుకు చేసినా మీరు? ఇలాంటి వరకు ఏ పేపర్ మనది? ఈనాడు కదా. ఐ రెస్పెక్ట్ యూ. హైలైట్ చేయండి. ఒక యువకుడు ఒకసారి ఎంపీ అయింది, అప్పటికి ఫస్ట్ టైం అసెంబ్లీ నిలబడుతున్నాడు. అవతలోడు పైసలు పంచుతున్నా నా దగ్గర పైసలు నేనేం చెప్తలేను, మీ ఎమ్మెల్యేనే చెప్పాడు కదా మస్తున్నాయి అని. అయినా పంచలేదు. ఎందుకు పంచలేదు? దాన్ని ఈనాడు క్యారీ చేయండి. మీరు క్యారీ చేస్తే 100 మంది క్యాండిడేట్లు దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మాటి క్యారీ చేయండి. మీకు తెలుసు, నాకు తెలుసు, కొరట్ల మెట్పల్లి అందరూ తెలుసు. నేను కావాలంటే ఆ రోజు ఎలక్షన్ గెలుస్తుంటే ఏం చేయగలుగుతాము, ఏమి కావాలని చేస్తలేము. మళ్ళీ పార్లమెంట్ చూపించినాం కదా. పైసలు వంచలే నాయన, నవ్వుతాను. ఇంకా బాస్ కేంద్రీయ విద్యాలయం వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈయన ప్రపోజ్ చేసినవి దానికి తగ్గట్టు ఉంటే తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఎకరాలు ఇచ్చి 2 ఎకరాలు అయితే రిజెక్ట్ చేస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 8 ఎకరాలు ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ కంటే పెద్ద అనేది. ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చేయచ్చు కదా. ఈయనకి ప్రజల మీద లేదు. ఎంతసేపు సొంత ఆస్తులు పెంచుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, పార్టీలు మారి కాంట్రాక్టర్ల డబ్బులు రిలీజ్ చేయించుకోవాలి, అలా చుట్టాలి. వీటి కోసం మారినాడు. నిజంగా చెప్తున్నా కదా, జీవన్ రెడ్డి గారికి నేను ఓపెన్గా చెప్పిస్తా. నేను జీవన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసినాం, సంబంధించిన కామన్ ఫ్రెండ్ ద్వారా, రాకండి అంకుల్ ఇటు నిజామాబాద్లో, మీరు గెలవరు, మిమ్మల్ని ఈ వయసులో ఓడగొట్టేది నాకు ఇష్టం లేదు అని. ఇక ఆయన వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు? అంత పెద్ద మనిషిని బాధ పెట్టేది నాకు లేకుండే, ఈయన ఏబట్టి బాధపడుతుంటే నాకు బాధ అయింది.